జై భీములు. ఈ కార్యక్రమం వచ్చిన జేఏసీ నాయకులు రాజిరెడ్డి గారు, అలాగే దళిత సంఘాల పెద్ద జేబీ రాజు గారు, చిన్నయ్య గారు, వినోద్ గారు, మారయ్య గారు, సుభాష్ గారు, రాజు గారు, యాదయ్య, బల్లయ్య నాయక్, నమస్తే బల్లయ్య నాయక్ గారు, దుబ్బాక యాదయ్య గారు, రావు గారు. అంటే యాదయ్య ఇప్పుడే అన్నాడు, చాలా రోజులైనాయి మన దళిత నాయకులు ఎవరు రాలేదని. నేను మర్చిపోతున్నావు యాదయ్య. నేను మంచిర్యాల డిపోకి పోయినా ఫస్ట్ డే, దాని తర్వాత మిర్యాల కూడా డిపో పోయినా, సూర్యాపేట డిపో పోయినా, మళ్ళీ నల్గొండ డిపో కూడా అక్కడ పోయి మన కార్మికుల సోదరులందరికీ కూడా ఆర్టీసీ కార్మికుల సోదరులతో కలిసి వారందరికీ కూడా ధైర్యం ఇప్పించి, లేదు మేమందరం మీతో ఉన్నాము, ఈ సరైన ఉద్యమం ఏదైతే చేస్తున్నారో ఈ ముఖ్యమంత్రి ఒక నియంతృత్వ పాలన చేస్తున్నాడు, ఆయనకు సరైన గుణపాఠం నేర్పించాలని చెప్పి అన్ని చోట్ల కూడా చెప్పడం జరిగింది. అంతేకాక బీజేపీ పార్టీ తరఫు నుంచి లక్ష్మణ్ గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా మీ అందరి గురించి, మీకోసము మీరు ఏదైతే జెన్యూన్ డిమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా ఇదే హెచ్చరిస్తున్నాము. మీరు ఈ డిమాండ్స్ కూడా మీరు మీ బాధ్యత ఈ కార్మికుల సంఘ నాయకులందరినీ కూడా పిలిపించి మరి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ మీరు పూర్తిగా చేయాలి. నేను కూడా మొన్న ఒక న్యూస్ ఛానల్ చూసినప్పుడు నిజంగానే రాజిరెడ్డి గారు చెప్పినట్టు ఆయన అడిగింది ఆ ప్రశ్న, నువ్వేమో ముఖ్యమంత్రివి 50,000 రూపాయలు అంటున్నావు, మాకు వచ్చేదే 20,000 రూపాయలు అని చెప్పి ఆమె పే స్లిప్ చూపించింది. అంటే అన్ని తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తూ ఈ ముఖ్యమంత్రికి ఒక అలవాటు అయిపోయింది అనమాట. ఎవరున్నా కానీ ఎట్లా వాడుకోవాలి, వీళ్ళని వాడుకొని ఎట్లా రోడ్డు మీద పడేయాలని చెప్పి ఎప్పుడు కూడా అదే ఆలోచన ఉంటుంది. మా తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా ముందుకొచ్చి, అప్పుడు నాకు మంచిగా గుర్తుంది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఎవరు కూడా నాయకులు ముందుకొచ్చి ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పి ఎవరు కూడా ముందుకు రాలేదు. అప్పుడు హరీష్ రావు గారు మీ యూనియన్ కి అధ్యక్షత వహించి, లేదు ఉద్యమంలో ఆయన వచ్చింది కదా, ఆయన వచ్చి మీ అందరికి మోటివేట్ చేసి అందరు పాల్గొనాలి ఈ ఉద్యమంలో, తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఆయన మోటివేట్ చేసిండు. మీరందరూ కూడా సహకరించినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి, ఉద్యమకారులకు, లేదు ఇది తెలంగాణ వస్తే అందరికీ న్యాయం అవుతుందని చెప్పి మీరందరూ కూడా అప్పుడు పాల్గొన్నారు ఈ ఉద్యమంలో. సో ఇదే అప్పుడు వాడుకొని ఇప్పుడేమో మీరు సరైన నోటీస్ ఇచ్చినప్పటికీ 35 రోజులు ఏదైతే నోటీస్ ఇవ్వాలో దాని ప్రకారంగానే మీరు నోటీస్ ఇచ్చి ఆయన చర్చలకు కూడా సరైన రిప్రజెంటేటివ్స్ ని పెట్టక మంచిగా చర్చించి సెటిల్మెంట్ చేసుకోవాలి. కానీ ఈ ముఖ్యమంత్రికి ఏమైపోయిందంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తే ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి, అప్పుడే మీరు చాలా వార్తలు కూడా చూస్తున్నారు, ఈ ఆర్టీసీ సంస్థను ఈ ప్రైవేటైజేషన్ చేయాలి అదొక ఆలోచన ఉంది ముఖ్యమంత్రికి. ఈ ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ఉద్యోగాలు పోతాయి అనే ఆలోచన లేదు. కానీ ఎవరైతే మీరు చూస్తారు, మీరు మొత్తం 5 సంవత్సరాల బడ్జెట్ తీసుకుంటే ఈ బడ్జెట్ నిధులలో ఖర్చు పెట్టేది సగం కన్నా ఎక్కువ పైసలు అన్ని కూడా ఆంధ్ర కాంట్రాక్టర్స్ కి, ఆంధ్ర సంస్థలకు ఆయన డైవర్ట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే పట్టుదలతోని తెలంగాణ మనం సాధించుకున్నామో, మన తెలంగాణ ప్రజలకు న్యాయం కావాలి, తెలంగాణ చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వాలని చెప్పి అప్పుడు అందరం కూడా కొట్టండి మనం. కానీ ముఖ్యమంత్రి కేవలం కమిషన్ల కోసము వారు ఈ ఆంధ్ర కాంట్రాక్టర్స్ కి ఇవ్వడము, ఈ ఆర్టీసీ సంస్థను ప్రైవేటైజేషన్ చేయడము, 48 పెట్రోల్ బంక్స్ కి ల్యాండ్ అలాట్ చేయడం అంటే నిజంగానే ఆశ్చర్యమైన విషయం అన్నమాట. ఈ జియోలేమో ఏ జియో విడుదల చేసినప్పుడు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ మనకు రావాలి,
కానీ ఆయన ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం కూడా పక్కన పెట్టి ఏ జియో రాకుండా ఈ 45 సంస్థలను కూడా అలాట్మెంట్ చేస్తూ కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ అలాట్మెంట్ కూడా 90% వాళ్ళ కుటుంబ సభ్యులకే వారు అలాట్ చేయడం జరిగింది. అంటే నా చూసేది ఏంటంటే అన్ని మంచి సంస్థలు తెలంగాణ ఇన్స్టిట్యూషన్స్ ని ఆయన వీక్ చేయాలని ఉన్నది. ఎందుకంటే ఆయనకి ఏముందంటే యాక్చువల్లీ మెయిన్ అందరం కలిసిపోయి ప్రభుత్వం దగ్గర పోయి మాకు ఇది కావాలి అది కావాలి, మీరు ఇంకా లోన్ ఇంకా కొంచెం సబ్సిడీ ఇవ్వాలని చెప్పి అడిగితే అప్పుడు ఆయనకు ఒక తృప్తి కలుగుతుంది. కానీ ఇప్పుడే అన్ని మీరు చాలా టీవీ ఛానళ్లలో కూడా చూస్తున్నారు, ఏదైతే ఆర్టీసీకి బకాయిలు రావాలి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఆ బకాయిలు వస్తేనే మనము మన సంస్థను మంచిగా నడిపించుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మెయిన్లీ మొత్తం దేశంలో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్రభుత్వం సబ్సిడైజ్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వంది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పబ్లిక్ కి ఎక్కడైతే దూరం ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఇప్పించే రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో అది సరిగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా ముఖ్యమంత్రి పై ఉంది. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మన ఢిల్లీలో మన మెట్రో ఉంది. మెట్రోలో 40 రూపీస్ ఇంతకు ముందు ఛార్జ్ చేసేది ఎయిర్పోర్ట్ నుంచి కర్ణాటక ప్లేస్ కి. సడన్లీ ఏమన్నారంటే లేదు లేదు మాకు సరిగా కుదరట్లేదు, మేము దీన్ని ఛార్జెస్ పెంచుతామని చెప్పి వారు 60 రూపాయలు చేస్తున్నారు. 60 రూపాయలు చేసినప్పుడు 40% ట్రాఫిక్ ఎక్కువైపోయింది. మెట్రోలు ఇంకా ఎక్కువ లాస్ చేసినప్పుడు, ఎందుకంటే ప్రజలకు ఒక సౌకర్యం కల్పించాలి, ఆ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ ప్రభుత్వం దిగొచ్చి దాన్ని 40 రూపాయలు చేసింది. అంటే మీరు చాలా రూట్స్ లలో మీరు ప్రజలకు వారికి ఒక సౌకర్యం కల్పించాలని చెప్పి మీరు ఇలాంటి సర్వీసెస్ అన్ని నడిపిస్తూ ఉంటారు జస్ట్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్. అశ్వత్ రామరెడ్డి గారు కూడా వచ్చారు, వెల్కమ్. సో ఈ ముఖ్యమంత్రి ఇది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఈ ఆర్టీసీ సంస్థ ప్రజలకు ఉపయోగపడే సంస్థ ఉన్నది, వారికి సర్వీసెస్ చేస్తున్నారు అని చెప్పి ఏదైతే చాలా బకాయిలు ఉన్నాయో దాన్ని సబ్సిడీలో మన ట్యాక్సెస్ ఏదైతే మన ఆర్టీసీ సంస్థ కడుతుందో, ఎందుకంటే హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఆన్ డీజిల్ ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ అన్ని కూడా తక్కువ చేస్తే డెఫినెట్లీ ఆర్టీసీ ప్రాఫిటబుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి నేను ఆర్టీసీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఎఫిషియన్సీ లెవెల్స్ లో మీరు చూసుకుంటే బ్రేక్ డౌన్స్ అయినా కానీ టైం ఫ్యాక్టర్ లో ఇన్ని కిలోమీటర్స్ నడపాలని మీరు ఏదైతే సిస్టమ్స్ డెవలప్ చేస్తారు ఆర్టీసీలో, మంచి సిస్టమ్స్ డెవలప్ చేస్తారు ఈ ఎఫిషియెంట్ వర్కింగ్ చేయడానికి, ఆర్టీసీ సంస్థ మంచిగా నడవాలని చెప్పి మీరందరూ కూడా ఈ సిస్టమ్స్ ఫాలో చేస్తున్నారు. ఫాలో చేసినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంటున్నాడో ముఖ్యమంత్రి నిజంగా ఆశ్చర్యమైన విషయం. ఇంకా అదేగాక నేను చాలా చోట్ల కూడా ఇదే చెప్పినాను. ఈ ముఖ్యమంత్రి ఒకసారి కేంద్రంలో లేబర్ మంత్రిగా ఉన్నారు. లేబర్ మంత్రిగా ఉండి ఆయన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కార్మికుల హక్కులు వారికి కల్పించాలి, కార్మికుల హక్కులు కల్పించాలి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, కార్మికులకు ఇబ్బందులు దూరం పెట్టే బాధ్యత ఆయన పైన ఉండే యాజ్ ద లేబర్ మినిస్టర్. కానీ ఆయన ఇంత ఇండిసిప్లిన్ గా ఇర్రాటిక్ గా మతి మర్చిపోయినట్టు వీళ్ళందరూ కూడా సెల్ఫ్ డిస్మిస్ అని కార్మికులకు రెచ్చగొట్టినాడంటే ఈ ముఖ్యమంత్రి నిజంగానే మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రియా లేకుంటే ఒక డిక్టేటరా, ఈ తుగ్లకా అని చెప్పి మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే మనకు చిన్న రాష్ట్రం అయినప్పుడు మంచి పరిపాలన చేసుకోవచ్చు, మన నిధులు మనం ఖర్చు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఆలోచనతో అందరం కూడా మనం ఈ ఉద్యమంలో పాల్గొని మనం అందరం తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి కేవలము వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడాలి, ఫ్యూచర్ లో కూడా కేవలం మా కుటుంబ సభ్యులే
అన్ని చోట్ల ఉండాలని చెప్పి ఆలోచనతో ఆయన పనిచేస్తున్నాడు. మనం అందరం కూడా గట్టిగా ఏదైతే ఇప్పుడు పోరాడుతున్నామో ఇట్లానే పోరాడాలి. ఇంకా నేను మొన్న నల్గొండ డిపో పోయినప్పుడు అక్కడ కూడా ఇదే అప్పీల్ చేసినాను. మనం అందరం కార్మికులము, ఈ ఎమ్మెల్యేస్ మీరు ఆల్రెడీ చేసినారు, పోయి వాళ్ళ ఇంట్లో ధర్నా చేసి వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ గెలవడంలో మన ఆర్టీసీ ఎంప్లాయీస్ చాలా మంది పార్టీ అభ్యర్థికి మనం ఓటేసి గెలిపించినాం. మనకు హక్కు ఉన్నదన్నమాట. పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు, మంత్రి ఉన్నప్పుడు వారిని పోయి అడిగే హక్కు మనకున్నది. మీరందరూ కూడా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావాలి. ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేస్ మీద ప్రెషర్ తీసుకొచ్చి, మంత్రుల మీద ప్రెషర్ తీసుకొచ్చి ఈ వాతావరణం క్రియేట్ చేసినప్పుడే ఈ ముఖ్యమంత్రి దిగొస్తాడు. లేకుంటే ఆయనకు అర్థమైతలేదు. ఆయన ఒక ప్రగతి భవన్ లా 100 కోట్ల రూపాయల ప్రగతి భవన్ కట్టుకొని ఒక రాజు లెక్క ఉంటున్నాడు. అక్కడ ఒక డిక్టేటర్ లెక్క. ఆయనకు బయట ప్రజలతో కాంటాక్ట్ లేదు. బయట ప్రజల అంటే మంత్రులతోనే సరిగా కాంటాక్ట్ లేదు. ఒక 10 మందిని పెట్టుకుంటాడు చెంచాగాలను, కప్పు సాసాలు ఎత్తే వాళ్ళని. నిజంగా చెప్తున్నారు. వారు రోజు వచ్చి సార్ మీరు ఇట్లా చేస్తున్నారు, చాలా మంచి చేస్తున్నారు. అదే ఇక్కడ కార్మికులు వారు నష్టపోతున్నారు, వాళ్ళు నిజంగా స్ట్రగుల్ చేస్తున్నారు. కానీ వారు పోయి వారికి ఏం చెప్తారంటే చాలా మంచిగా చేస్తున్నారు సార్, వీళ్ళకు గుణపాఠం నేర్పియాలని చెప్పి ముఖ్యమంత్రిని ఎక్కిస్తుంటారు. సో ఆయన ఇట్లాంటి వాళ్ళనే సరౌండ్ చేసుకున్నారు. మీరు ఆశ్చర్యపడిపోతారు. ఎవరికైతే ఎమ్మెల్సీ ఇచ్చినాడో, ఎవరికైతే రాజ్యసభ మెంబర్ చేసినాడో, వీళ్ళు కేవలము ఆయనకు దోశ సర్వ్ చేయనికే, ఛాయ్ ఇయనికే, మందులు ఇయనికనే ఆయన ఇలాంటి మనుషులను పెట్టుకుంటే ప్రజల ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వారి ఇబ్బందులు ఎట్లా తెలుసుకుంటాడు ఈ ముఖ్యమంత్రి? నిజంగా మన దురదృష్టం అది. ఎందుకంటే మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక మంచి పరిపాలన ఉంటది, ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉంటది అని చెప్పి మనం అందరం ఆలోచించుకున్నాం. కానీ ఇట్లా చేస్తాడని చెప్పి నేనైతే ఎక్కడ కూడా చూడలేదు. ఇలాంటిది మీరేం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఏ ప్రొవిజన్ లో అనుకోండి, లా లీగలీ మన లేబర్ లా అనుకోండి, ప్రభుత్వ లాస్ అనుకోండి, ఏ లా అనేది తీసుకోండి, ఎక్కడ కూడా సెల్ఫ్ డిస్మిసల్ లేదు. చట్టం ప్రకారంగా మన కార్మికులకు నిజంగానే ఇల్లీగల్ స్ట్రైక్ ఉన్నప్పటికీ కూడా ఒక 2-3 మనం నోటీస్ ఇచ్చి టర్మినేషన్ కోసం మేనేజ్మెంట్ ట్రై చేస్తారు. కానీ 48,000 మందికి మీరే సెల్ఫ్ డిస్మిసల్ అన్నాడంటే నిజంగా ఈ ముఖ్యమంత్రి నేను చాలా సార్లు చెప్పినాను, తుగ్లక్ లాగా చేస్తున్నాడు. నిజంగానే అట్లనే ఆయన బిహేవ్ చేస్తున్నాడు. సో మనం అందరం కూడా, ఎందుకంటే 2 months నుంచి శాలరీస్ లేవు మన ఎంప్లాయీస్ కి, మనం అందరం కూడా ఇంకా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ టైం అన్నమాట. ఈ టైంలోనే చాలా మంది వలన ఒక్కోసారి లొంగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు ఈ టైంలోనే మీరు మీ యూనియన్ లీడర్స్ కి మీరు బ్యాకప్ చేస్తూ, ఎవరైతే నిజంగానే ఈ కొత్త బస్ డ్రైవర్స్ ని, కండక్టర్స్ ని తీసుకుంటున్నారో వాళ్ళ మీద ప్రెషర్ డెఫినెట్లీ తీసుకురావాలి. పొలిటికల్ పార్టీస్ పైన కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరందరూ కూడా అపీల్ చేయాలి వీళ్ళకు. మీరు వచ్చి ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ని మీరు ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారని చెప్పి అందరు పొలిటికల్ పార్టీస్ కూడా అపీల్ చేయాలి. ఎందుకంటే అది సరైన పద్ధతి కాదు. ఎక్కడ కూడా ఎప్పుడైతే ఇల్లీగల్ స్ట్రైక్ ఉంటుందో మీరు ఇట్లా హైర్ చేసి చేయొచ్చు. కానీ లీగల్ స్ట్రైక్ మీరు సరైన టైంలో నోటీస్ ఇచ్చినారు. ఇలాంటి స్ట్రైక్ లో ఇట్లాంటి యాంటీ లేబర్ ప్రాక్టీసెస్ చేయడము చాలా అన్యాయం. మేము డెఫినెట్లీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము మీతో ఉంటాము. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాలి, ఆర్టీసీ కార్మికులకు కాపాడుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రం మనది. ఏ ముఖ్యమంత్రి వస్తాడో పోతాడో అన్ని ఉంటాయి. ఆయన డెఫినెట్లీ ఫ్యాగ్ అండ్ వచ్చేసింది ఆయనకు. అందు గురించి ఇలా పిచ్చి పిచ్చిగా ఆయన చేస్తున్నాడు. మనమందరం కూడా ధైర్యంగా ఉండి మనం ఈ నిర్ణయాలు తీసుకొని డెఫినెట్లీ ప్రెషర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద తీసుకురావాలి. తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లయితే ఎమ్మెల్యేస్ కి అందరు ఇంట్లో పోయి వారు చేసినామో అది చేసే అవసరం ఉంది. నేను సూర్యాపేట మీటింగ్ లో కూడా నేను అప్పీల్ చేసినప్పుడు హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి, అరే మీరు ఇంత ఉద్యమంలో ముందుండి ఉద్యమం చేస్తారు, ఇప్పుడు ఈ సమయం వచ్చింది మీకు, మీరు ఈ మంత్రి పదవి చూసుకోకండి. ఎందుకంటే మంత్రి పదవులు వస్తాయి పోతాయి, మీరు ముఖ్యమంత్రి కూడా కావచ్చు, కానీ ప్రజలను ఎప్పుడు మర్చిపోదు.
ఇక్కడ ప్రజలు అవస్థ పడుతున్నారు. మీ బాధ్యత బయటికి వచ్చి వీళ్ళందరినీ సపోర్ట్ చేసే బాధ్యత మీ పైన ఉంది. మీరు రావాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను. ఇంకా ఇతర టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆలోచించి మీరు ప్రభుత్వం పైన మీరు ప్రెషర్ తీసుకురావాలి. లేకపోతే ప్రజలు మీ మీద ఇంకా తిరుగుబడితే నిజంగా సరైన సిచ్యువేషన్ ఉండదు. మీరు మీతో అందరితో అపీల్ చేస్తూ మీరు ధైర్యంగా ఉండండి. మీ జీతాలు ఎక్కడ పోవు, డెఫినెట్లీ మేము కొట్లాడతాము. ఏదైతే నిన్న అఫిడవిట్ ఇచ్చినారో ముఖ్యంగా ఆర్టీసీ కార్పొరేషన్ నిజంగా చాలా అన్యాయం. మా దగ్గర పైసలు లేవని చెప్పుడు ప్రభుత్వం ఏమో డైరెక్షన్స్ ఇస్తుంది కార్పొరేషన్ కి, కార్పొరేషన్ ఏమో ఇట్లా రిప్లై చేస్తుందంటే ఈ ముఖ్యమంత్రి ఎంత దిగజారిపోయిందో నిజంగా తెలుస్తుంది. అక్కడనేమో మెగా కృష్ణారెడ్డికి కోట్లాది రూపాయలు చెక్ ఆయన ఇచ్చేస్తున్నాడు. అవుట్ ఆఫ్ ద వే పోయి బిల్స్ వెరిఫికేషన్ లేకుండా కూడా ఆయన బిల్స్ క్లియర్ చేస్తున్నాడు. ఇక్కడ కార్మికులకు జీతాలు లేవని అన్నాడు. చాలా వెరీ బ్యాడ్ అన్నమాట. మనకు నిజంగానే నాకు కూడా అనిపించింది, అరే మనమందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో ఇంత సాక్రిఫైస్ చేసి మనమందరం కొట్లాడితే ఈ ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తున్నాడు. మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పోరాడతామని చెప్పి మీ అందరితో అప్పీల్ చేస్తూ, ఎప్పుడు ఏ సమయంలో కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఫోన్ చేయండి, మేము డెఫినెట్లీ మీతో ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ నేను ముగిస్తున్నాను.